మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను 23వ వార్డు కౌన్సిలర్ని. రాత్రి ఇక్కడ వెంకన్నబాబు సంబరం ఏటా జరుగుతుంది గత 50-60 సంవత్సరాలుగా. ఆ సందర్భంగా బాణాసంచా కాల్చడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. కానీ రాత్రి జరిగిన సంఘటన ఈ ప్రాంత వాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇది బాణాసంచా కాల్చడం అనేది ఒక విస్ఫోటనంగా తయారైంది. ఇది విస్ఫోటనమా లేదా భూకంపమా అని చెప్పి తెల్లవారుజామున అర్ధరాత్రి మేమందరం భయకంపితులై బయటకు వచ్చాం. మా ఇళ్లు పరిసర ప్రాంతాల్లో అన్ని అద్దాలు పగిలిపోవడం జరిగింది, తలుపులు పగిలిపోవడం జరిగింది, విధ్వంసకరం చాలా జరిగింది. ఇక్కడ వికాస్ కాలేజీ ఉంది, వాళ్ళకు కూడా విధ్వంసం అయ్యాయి. అలాగే వెంకటరమణ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ ఉంది, వాళ్ళకు కూడా శుభ్రంగా మొత్తం సామాన్లు ఏంటి, అద్దాలేంటి, థియేటర్లు మొత్తం థియేటర్ కూడా శుభ్రంగా థియేటర్లో మోటార్ కూడా పోయింది. అలాగే మా చెరువు గట్టునున్న ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా పగిలిపోయింది. ఈ విస్ఫోటనం చూసి భయభ్రాంతులు అందరం గురయ్యాం. మేము తెల్లవారులు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నాం. మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటకరమైన బాణాసంచాన్ని కాల్చడం అనేది మరి ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తూ ఇలాంటి పనులు చేపట్టడం అనేది, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రాణ నష్టం జరగకపోయినా ఇక్కడ ఇది చుట్టుపక్కల ఇంచుమించు 1/2 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ రేడియస్ కి ఈ విస్ఫోటనం కొనసాగింది. అర్ధరాత్రి తెల్లవారుజాము 2 గంటలకి ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విస్ఫోటనం సంభవించడంతో ఈ ప్రాంత ప్రజలందరూ తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. తెల్లవారులు ఇక్కడే ఉన్నాం మేము. అది భూకంపమా లేదా బాణాసంచా యొక్క ఎఫెక్టా అనేది తెల్లవారులు కూడా మేము ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. ఇక్కడ కొత్తూరు రోడ్డు, కచేరీ సేవడు రోడ్డు, సూర్యానగర్, తర్వాత ఇక్కడ గుబ్బలవారిపేట, రామదుర్గ వీధి, శివాలయం వీధి, చల్లవారి వీధి, మొత్తం బండారువారి వీధి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ బాణాసంచా విస్ఫోటనానికి విపరీతమైన విస్ఫోటనానికి గురి చాలా ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. తలుపులు కూడా ఊడిపోయాయి, కిటికీలు ఊడిపోయాయి. చాలా మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటనం దారి తీసిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు జరిగిన నష్టపరిహారాన్ని ఆ కమిటీ వాళ్ళు అయితే కమిటీ వాళ్ళు, బాణాసంచా తయారు చేసేదారు బాణాసంచాదారులు అయితే వాళ్ళు, ఎవరైతే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళని విచారించి వాళ్ళని శిక్షించి వాళ్ళని ఒక నష్టపరిహారం ఇప్పించవలసిందిగా వార్డు కౌన్సిలర్ గా, ప్రజాప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న టాప్టీ మేస్త్రుల సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మందుగుందు సామాగ్రి కాల్చారు. అందులో బాగా లాస్ట్ లో ఒక ఐటమ్, అది మెడతండ ఏదో అంటాము, దానివల్ల మా డోర్లు అయ్యి బదలేసిపోయి ట్రాన్స్ఫారం పోయిందండి. ఈ చుట్టుపక్కల పక్కల అందరూ పోయినాయండి. ఇవాళ నేను ఒక యజమానిగా కూర్చున్నా, రోజుకు 4గురికి జీతాలు కల్పించాలండి. ఇవాళ డోర్లు అయ్యి పైకి లెక్కలేదండి. 3000 రూపాయలు నేను ఇంటికా నుంచి ఎక్కడ తెచ్చుకుని వస్తున్నాను. 10 రోజులు అలా కూర్చోబెట్టుకున్నాను. తెప్పించాలని ఇచ్చామని కోరుతున్నాను. చంద్రపురం వికాస్ కాలేజీ కరెస్పాండెంట్ ని. గత అర్ధరాత్రి పట్టణంలో మా కాలేజీ సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం సంబరాలు చేస్తారు. దానిలో భాగంగా బాణసంచి కూడా కాల్చారు. రాత్రి శక్తివంతమైన బాంబు వేసడం వల్ల మా కళాశాలలో ఫర్నిచరు, కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్లో ఏసీలు, గ్లాసులు, బస్సులు ఉన్నాయి. అన్ని కూడా అద్దాలు కూడా ధ్వంసమైనవి. ఇలాంటి శక్తివంతమైన బాంబుని తయారు చేసిన వాళ్ళని అర్జెంటుగా వాళ్ళపై చర్య తీసుకుని ఇలాంటి ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది. పిల్లలు ఉంటే దాని పరిస్థితి ఇంకొకలా ఉండదు. దయచేసి అతని లైసెన్స్ రద్దు చేసి అతని మీద తగు చర్యలు తీసుకుని ఇలాంటి రిపీట్ కాకుండా చూడాలని